ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు అని వస్తుంది. తర్వాత ఓపెన్ చేయండి, బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్ సెల్స్ సెలెక్ట్ చేయండి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ సెలెక్ట్ చేయండి అంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఇవే కదా మనకి వాల్యూస్, ఇవి వచ్చేసి టోటల్ కావాలి మనకి. ఓకేనా? తర్వాత ఓపెన్ చేసిన బ్రాకెట్ని క్లోజ్ చేయండి. ఓకేనా? అంటే ఇక్కడ వచ్చేసి F12 టు ఎక్కడ నుంచి K12 అంటే ఎలా, ఇక్కడ ఇదేమో F ది 12 టు ఇక్కడ K అండ్ 12 కాలం. ఓకేనా? అక్కడ నుంచి ఇక్కడికి నాకు ప్లస్ అనేది కావాలంటే 89 ప్లస్ 56 ప్లస్ ఓకేనా 35 ప్లస్ అనేది ప్లస్ అవ్వాలి. వచ్చిందా ఆన్సర్? అలా. ఇప్పుడు నేను క్యాల్కులేటర్ అనేది ఓపెన్ చేస్తాను, సరే కౌంట్ చేద్దాం కరెక్ట్గా వచ్చిందా లేదా. 59 ప్లస్ 56 ప్లస్ 35 ప్లస్ 97 ప్లస్ 53 ప్లస్ 98 ప్లస్ వచ్చిందా కరెక్ట్గా? ఇలా అన్నమాట. ఇదా అనేది మనకి ఇచ్చేసుకుంటాం. ఇప్పుడు ఎవ్రీ టైం మనం ఇలా చేయలేము కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు సమ్ అని పెట్టేసి చేయలేము. దానికోసం ఏం చేస్తాము అంటే ఒక వాల్యూ తీసుకున్న తర్వాత ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఒక వాల్యూ తీసుకున్నాం, దాన్ని డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే వాల్యూ ఇక్కడ వచ్చిందో లేదో చూద్దాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని సెలెక్ట్ చేస్తాం అండ్ క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. వచ్చింది కదా కరెక్ట్గా? అలా అన్నమాట. ఇది అనేది ఓకేనా. ఇక్కడ వచ్చేసి యావరేజ్, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్, ఇక్కడ ఉంటాయి చూడండి స్పెల్లింగ్ కొట్టంగానే ఇక్కడ వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేస్తే తీసేసుకుంటుంది. ఇప్పుడు అన్నిట్లో కలిపి మనకి యావరేజ్ కావాలి కాబట్టి యావరేజ్ మీద తీసుకుంటుంది, నెంబర్ ఆఫ్ మీద యావరేజ్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అండ్ ఎంటర్. ఓకేనా? 71% యావరేజ్ అయింది. ఇప్పుడు ఇది 0.3333 అని వచ్చింది కదా, అలా లేకుండా నాకు నెంబరింగ్లో కావాలంటే నెంబరింగ్. ఓకేనా? 7.3 యావరేజ్ పర్సంటేజెస్ అనమాట, లైక్ మొత్తం ఎంత పర్సంటేజ్ లైక్ అనేది ఇది. తర్వాత వచ్చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి అవి. ఓకేనా? మీరు నార్మల్ కౌంట్ చేసినా కూడా ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి. అర్థమైందా? ఇలా యావరేజ్, మినిమం. ఓకేనా? ఇప్పుడు మ్యాక్సిమం అంటే ఇందులో ఈ సబ్జెక్ట్స్లలో ఆల్ సబ్జెక్ట్స్లలో ఏది పెద్దది? మ్యాథ్స్ అంటే అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్స్. ఓకేనా? కంపల్సరీగా ఇక్కడ ఏం రాస్తున్నాం, ఈజ్ ఈక్వల్ అని పెట్టాలి, కంపల్సరీగా మ్యాథ్స్ అని పెట్టేసి ఓపెన్ బ్రాకెట్ చేసిన తర్వాత వాల్యూస్ ఇవ్వండి. వాల్యూస్ సెలెక్ట్ చేసుకోండి, వాల్యూస్ని సెలెక్ట్ చేసుకొని అండ్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, వాల్యూస్ సెలెక్ట్ చేసుకొని అండ్ క్లోజ్ బ్రాకెట్, దెన్ ఎంటర్. ఓకేనా? ఇందులో ఏది బిగ్ నెంబర్? 98, తర్వాత 96. ఓకేనా? ఏది బిగ్ నెంబర్ అనేది? ఓకే, ఇక్కడ మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా కొంచెం డిలే ఉంది. ఓకేనా? డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా పాయింట్ వచ్చిన తర్వాత డబల్ క్లిక్ చేయండి. ఎంతవరకు అయితే మనకి వాల్యూస్ ఉన్నాయో అంతవరకు ఇవన్నీ తీసుకుంటాం. ఓకేనా? ఇలా. తర్వాత వచ్చేసి మినిమం, అంటే మినిమం అంటే స్మాల్ నెంబర్, స్మాల్ నెంబర్స్ అనేది తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు మినిమం అని క్లిక్ చేసి ఓపెన్ బ్రాకెట్, అగైన్ మళ్ళీ వాల్యూ సెలెక్ట్ చేసుకోండి, టోటల్ సెలెక్ట్ చేసుకోవద్దు. ఓకేనా? వాల్యూ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తే ఇందులో ఏది బిలో నెంబర్, లిస్ట్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఓకే, అది అర్థమైందిగా. టోటల్ అనేది మనం ఓవరాల్ మీద తీసుకుంటాం, తర్వాత యావరేజ్ అనేది కూడా ఓవరాల్ మీద తీసుకుందాం, మ్యాక్సిమం అనేది కూడా ఓవరాల్ మీద తీసుకున్నాం. ఓకే, సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు కౌంట్ అని ట్యాప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. దెన్ కాలం తీసుకోండి, ఇలా ఇంతవరకు తీసుకొని దెన్ క్లోజ్ బ్రాకెట్ చేయాలి. కంపల్సరీగా ఓపెన్ చేసిన బ్రాకెట్ని క్లోజ్ చేయాలి, ఎంటర్. ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఓకేనా 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 6 అన్నది వచ్చింది, ట్రాక్ చేయండి వస్తే. లేదు ఇక్కడ నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, ఇన్సెట్, ఓకేనా. ఇక్కడ వాల్యూ ఇచ్చాను, ఇక్కడ చూడండి మారిందా 7 అని. 7 అనేది మారిపోతుంది, ఓకేనా. ఇలా అనమాట. ఇక్కడ ఏదైనా వాల్యూస్ ఇచ్చాము అనుకోండి మనకి మారిపోతుంది. దీన్ని డిలీట్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ అండ్ ఆల్సో ఇక్కడ మనం ఏదైతే చేంజ్ చేస్తున్నామో ఆ వాల్యూస్ అనేది కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి మనకి, ఓకేనా. ఒక నిమిషం, ఓకేనా. ఇక్కడ వచ్చేసి వాల్యూ, ఇక్కడ మనం ఏది మూవ్ చేసినా ఏది చేయకపోయినా కూడా కంపల్సరీగా వాల్యూస్ అనేది కంపల్సరీ డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఫార్మాస్ అని ఎందుకు యూజ్ చేస్తాము అండి, మోస్ట్లీ ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు చిన్న డేటా అనుకోండి నడుస్తుంది, ఓకేనా. నెంబర్ ఆఫ్ డేటా, ఒక లాక్స్ ఆఫ్ డేటాని ఎడిట్ చేయాలి, మోడిఫై చేయాలి అంటే ఇప్పుడు మళ్ళీ టోటల్ మ్యాక్సిమం ఇవన్నీ మార్చలేము కదా. అందుకోసం ఏం చేస్తున్నాము అంటే, ఇక్కడ ఒక నెంబర్ అనేది నేను చేంజ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ఈ కాలమ్స్లో ఉన్నాయి అన్నీ మారిపోతాయి. ఇప్పుడు నేను 65ని 75 చేస్తాను, ఓకేనా. 65ని 75 చేస్తా, చూడండి మారిపోయినాయా టోటల్ ఇవన్నీ అలా. ఓకేనా, ఇప్పటి వరకు అర్థమైంది కదండి మీకు. అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కౌంట్ నెంబర్స్ అంటే ఇక్కడ వచ్చామనుకోండి ఇవి కూడా వాల్యూస్ కూడా చేంజ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఇవి ఎందుకు చేంజ్ అవ్వలేదని నేను ఒకసారి ఓవర్వ్యూ చెప్తాను, మళ్ళీ మీకు ఫార్ములా చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం టోటల్ మీద తీసుకుందాం. టోటల్ మీద అంటే ఇక్కడ టోటల్ సబ్జెక్ట్స్ మీద ఎంత వచ్చాయి అనేది తీసుకుందాం. ఇక్కడ ఏమంటారు, పాస్ ఆర్ ఫెయిల్, ఎంటర్, ఓకే. ఇందులో వచ్చేసి నేను టోటల్ మీద తీసుకున్నాను కదా. ఇక్కడ వచ్చేసి కొంచెం లెంతీ వాటికి ఉన్న వాటికి ఏం చేస్తాము అంటే ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. అంటే వీటికి ఇఫ్ ఎందుకు యూజ్ చేయాలి, అండ్ ఎందుకు యూజ్ చేయాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇది బేసిక్ థింగే కాబట్టి చూడండి. ఇక్కడ ఏంటి అంటే ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్, ఓకేనా. ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం, టోటల్ మీద చెక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి టోటల్, ఓకేనా. టోటల్ వాల్యూ తీసుకున్నాం అంటే క్లిక్ చేస్తే మనకి దానికి ఏమంటారు వాల్యూస్ అంటే లొకేషన్ అనేది పడిపోతుంది, లాటిట్యూడ్ అనేది పడుతుంది. అంటే ఎల్లో 12లో ఉన్నాం అంటే L12 అనమాట. ఇక్కడ చూడండి మనం ఏది ఉన్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి, ఓకేనా. ఇక్కడ దీనికంటే పెద్ద, ఓకేనా, అంటే గ్రేటర్ దెన్ ఇజ్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు 400 కంటే అబవ్ వస్తే పాసా, 400 బిలో వస్తే ఫెయిలా అనేది, ఓకేనా. ఇప్పుడు నార్మల్గా 420 ఉంది, ఓకే. ఇక్కడ వచ్చేసి అన్నిటికీ 320 అలా వచ్చాయి కదా. ఒకసారి 360 వేస్తున్నాను. 360 అబవ్ వస్తే పాస్, 360 బిలో వస్తే ఫెయిల్, ఓకేనా. అలా అండ్ కామా పెట్టండి, కామా. ఇక్కడ వచ్చేసి కాలమ్స్ అంటే పాస్ అండ్ అగైన్ కోలన్, దెన్ కామా, మళ్ళీ కోలన్, ఫెయిల్, కోలన్, క్లోజ్ బ్రాకెట్, ఓకేనా. ఎన్నిసార్లు అయితే మనం ఓపెన్ చేస్తామో అన్నిసార్లు అనేది క్లోజ్ చేయాలి. దెన్ ఓకే క్లిక్ చేస్తే వీడు వచ్చేసి 350 అబవ్ కదా రావాల్సింది, 428 వచ్చింది పాస్. ఇప్పుడు దీన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ చూడండి 360 బిలోనే వచ్చింది, అంటే 1 మార్క్ బిలో వచ్చినా కూడా ఫెయిల్. తర్వాత వీడెంత 360 అంటే 351 వచ్చింది, మిగతా వాళ్ళంతా 368 వచ్చారు అంటే పాస్ అయ్యారు. ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేయకూడదు, మనం ఇప్పుడు వీడు పాస్ అవ్వాలి కదా అని నేను ఏం చేస్తున్నాను, వీడికి 360 అని ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ నాకు ఏమవుతుంది చూడండి, ఎర్రర్స్ వస్తున్నాయా.
ఎర్రర్స్ ఎందుకు వచ్చాయి? ఎర్రర్స్ అనేది ఎందుకు వచ్చాయి అట్లా? ఎందుకు ఎర్రర్స్ వచ్చాయంటే మనం ఈ టోటల్ తీసుకుంది దేని బేస్ తీసుకున్నాము? ఈ టోటల్ సబ్జెక్ట్స్ మీద తీసుకున్నాం. అన్ని సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఇవి తీసుకున్నాం. ఇది మన ఓన్గా చేసింది కాదు కదా. దానికోసం ఏం చేస్తాము అంటే మనం ఏదైనా మార్పులు ఏమైనా చేయాలి అంటే ఇక్కడే చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 35 ఉంది, వీడికి 45 వేస్తున్నాము. ఇప్పుడు చూడండి చేంజ్ అయిందా? ఇక్కడ అన్నీ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ పాస్ కూడా వచ్చేసింది, తర్వాత లిస్ట్ ఆఫ్ అమౌంట్ వచ్చింది మినిమం, తర్వాత టోటల్ అమౌంట్ చేంజ్ అయింది, పర్సంటేజ్ కూడా చేంజ్ అయింది. ఓకే, ఇలా అర్థమవుతుందా? ఎంటీ డేటా ఎప్పుడున్నా కూడా మనకి పాస్ ఆర్ ఫెయిల్ చూడాలంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేయాలా? ఇఫ్ కండిషన్ యూజ్ చేయాలి. అంటే ఇఫ్ అనేది ఎట్లా తీసుకుంటారు అంటే అది మీకు చెప్తానులేండి తర్వాత ఎండ్ ఆఫ్ ద సెక్షన్స్లలో ఇఫ్ ఎందుకు తీసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, అండ్ ఎందుకు, ఫాల్స్ ఎందుకు, ఇఫ్ ఎందుకు, ఇఫ్ ఎర్రర్ ఎందుకు, ఇఫ్ ఎన్. ఓకేనా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటి గురించి చెప్తానులేండి తర్వాత. ఓకే, ఇది అర్థమైందా? ఇవి ఈ ఫార్మాస్ కూడా మీకు పంపిస్తాను, మీకు ఫార్మాస్ కూడా పంపిస్తాను. వాట్ ఈస్ వాట్ అనేది చూడండి. తర్వాత పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఇప్పుడు టోటల్ సబ్జెక్ట్స్ మీద తీసుకుంటున్నాను. ఓకేనా, సబ్జెక్ట్స్. ఓకేనా, టోటల్ సబ్జెక్ట్ ఇది పక్కకి వెళ్ళిపోయింది కదా, దీని మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి ఇది డిఫరెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం టోటల్ మీద క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఓకేనా, టోటల్ మీద క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి ఈచ్ సబ్జెక్ట్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, రీసౌండ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈచ్ సబ్జెక్ట్ మీద తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఇఫ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఈచ్ సబ్జెక్ట్ మీద ఇక్కడ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ వచ్చేసి ఇఫ్ అండ్ తీసుకున్నాము. ఇక్కడ నార్మల్గా వచ్చేసి C2 అంటేనేమో దేంటంటే C2 వచ్చేసి మనకి ఇది తెలుగు మీద తీసుకున్నాం. తెలుగులో గ్రేటర్ దెన్ 35 అబవ్ వస్తే ఓకేనా, తర్వాత బిలో వస్తే ఓకేనా. ఇది టోటల్ సబ్జెక్ట్స్ మీద తీసుకోవడం. ఓకే, ఇందులో కూడా పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది తీసుకుంటాం. ఇందులో టోటల్ సబ్జెక్ట్స్ మీద పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది కూడా క్యాల్కులేట్ అవుతుంది. ఓకే, 400 ఎంత వచ్చింది? ఓకేనా, ఇందాక మనం ఇచ్చిన ఫార్ములాస్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇప్పుడు I3 అని తీసుకున్నప్పుడు అది టోటల్ మీద, ఇక్కడ ఇది I3 ఓకేనా, దీని మీద తీసుకున్నాం. ఇక్కడ పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది గ్రేటర్ దాన్ మీద తీసుకున్నాం. మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే దీన్నే ఇక్కడ అండ్ యూజ్ చేసుకోవాలి. ఇండివిజువల్గా అండ్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి గ్రేటర్ దాన్ 35 ఓకేనా, తర్వాత 35 అన్నిట్లో 35 అని తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 35 రావాలంటున్నాం. ఓకేనా, 35 బిలో వస్తే ఫెయిల్ అన్నట్లు. ఓకేనా, అది అంటే ఇప్పుడు ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఉంటాయి కదా, అవి గ్రేడ్ తీసుకుంటాము. ఇక్కడ సేమ్ ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ ఓకేనా. దీన్ని దేని మీద తీసుకుంటారు అంటే యావరేజ్ మీద తీసుకుంటాం. ఓకేనా, మనకి ఇక్కడ వచ్చేసి M12 అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, యావరేజ్ మీద తీసుకుంటున్నాము. ఇక్కడ గ్రేటర్ దెన్ ఇజ్ ఈక్వల్ టు ఓకేనా, ఇజ్ ఈక్వల్ టు వచ్చేసి ఇక్కడ ఎంతకంటే ఎక్కువ వస్తే ఓకేనా, ఇప్పుడు 70 అంటున్నాను, లేదు 70 కాదు 60 అంటున్నాను. 60 అబవ్ వస్తే
ఓకేనా, కామా 60 అబవ్ వస్తే ఏ గ్రేడ్ లైక్ ఇలా పెట్టేసేయండి. తర్వాత కామా అండ్ ఆల్సో సేమ్ ఫార్ములా మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ సేమ్ మళ్ళీ దేని మీద తీసుకుంటాం, దీని మీద తీసుకోండి, గ్రేటర్ దెన్ అండ్ ఇజ్ ఈక్వల్ టు, ఇంకా ఇప్పుడు బి అనేది ఎంతకంటే తక్కువ రావాలి. ఇప్పుడు 60 అబవ్ వస్తే ఇట్లా అన్నాం కదా, ఒక 50. ఓకే, ఇది కామా ఓపెన్ బ్రాకెట్ బి కామా. ఓకే, మళ్ళీ ఇఫ్ అండ్ ఆల్సో పర్సంటేజ్ మీద తీసుకుంటున్నాం చూడండి, ఓన్లీ ఫర్ పర్సంటేజ్ మీద తీసుకుంటున్నాం. సేమ్ గ్రేటర్ దెన్ అండ్ ఎంతవరకు ఉంటాయి, ఏబిసిడి డి వరకు ఉంటాయా, బి వచ్చేసి ఇక్కడ అండ్ 35 బిలో వస్తాయి ఇక. ఓకేనా, 35 బిలో సి గ్రేడ్. ఓకే, 35 బిలో వస్తే సి గ్రేడ్ అండి. ఓకేనా, అలా. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక మిగతా కింద. ఓకేనా, ఇక్కడ 35 లేదు కదా అసలుకి, అందరికీ ఏబిసిడి ఏలోనే బిలోనే వచ్చేస్తాయి. 35 కాకుండా 40లో పెడతాం. తర్వాత కామా ఫెయిల్. ఓకే, లైక్ అంటే ఫెయిల్ వచ్చేసి ఓకేనా ఫెయిల్. ఇప్పుడు ఎన్ని బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేసామో అన్ని బ్రాకెట్స్ అనేది క్లోజ్ చేయాలి. ఎన్ని, 1 2 3 బ్రాకెట్స్లో ఓపెన్ చేసాం, 1 2 3. ఓకేనా, ఎంటర్. వీటికి వచ్చేసి ఏ గ్రేడ్ అంటే ఎంత, 60 ఏవో వచ్చాయి కాబట్టి ఏ గ్రేడ్. మిగిలిన వాళ్ళకి చూద్దాం, నేను డ్రాగ్ చేస్తున్నాను. వీడు ఒక్కడికే బి గ్రేడ్ వచ్చింది అంటే 59 బి. ఓకేనా, అంటే ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయ్యాయి. ఓకే, ఇలా అనేది మనం మార్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 90 కదా, 35 ఇస్తున్నాం, 60 బిలో 98 బదులు 25. చూడండి సి గ్రేడ్ వచ్చిందా వీడికి, 48 వచ్చాయి. ఓకేనా, యావరేజ్ వచ్చేసి 48 వచ్చాయి, సి గ్రేడ్ వచ్చింది. ఓకేనా, లేదా నార్మల్గా అయితే ఏ గ్రేడ్ వాడు. ఓకే, 25 పెట్టాను. ఇక్కడ చూడండి స్కోర్ అంతా మారిపోతుంది. ఇక్కడ మినిమం మ్యాక్సిమం ఫెయిల్, ఇక్కడ ఫెయిల్ కూడా అయ్యాడు, ఇవన్నీ మారిపోతున్నాయి అట్లా. ఓకే, అది ఈ గ్రేడ్ అనేది ఇలా తీసుకుంటాం. వచ్చేసి విషెస్ అన్నమాట. అంటే విషెస్ అంటే ఏమంటారు, అంటే ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి కదా, గుడ్ అండ్ ఎక్సలెంట్, వెరీ గుడ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం, లైక్ ఉన్నాయి కదా, అలా అనమాట. ఈ విషెస్ కూడా సేమ్ అండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏబిసిలు ఎలా అయితే పెట్టామో ఇక మేము ఏబిసిల బదులు విషెస్ చేస్తే అయిపోతుంది. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్, ఇది కూడా దేని మీద తీసుకుంటారు అంటే పర్సంటేజ్ మీద తీసుకుంటాము. గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు, ఎంతకంటే ఎక్కువ వస్తే, ఇప్పుడు వీడి 60 వచ్చాయి, 60 అబోవ్ వస్తే 60 అబోవ్ వచ్చాయి అనుకోండి, వీడిని వచ్చేసి ఈ బ్రాకెట్లలో ఏదైతే పెడితే అదే వస్తుంది. ఎక్సలెంట్ అని పెడుతున్నాను, ఎక్సలెంట్ and comma and also open bracket m2 greater than is equal to
60 పెట్టారు కదా, కాకుండా 50 కామా బ్రాకెట్స్ వెరీ గుడ్. ఆల్సో ఇఫ్ మనకి ఎంతవరకు నీడ్ ఉంటే అంతవరకు ఇచ్చేసుకోవచ్చు. మళ్ళీ M12 వాల్యూస్ సెలెక్ట్ చేయండి, లేదంటే అలానే క్లిక్ చేయండి. header is equal to ఏముంటాయి కామా ఇందులో వచ్చేసి హెడర్ ఓకే, క్లోజ్ బ్రాకెట్ చేస్తున్నాను కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ మనం ఎన్ని బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేసామో అన్ని బ్రాకెట్స్ ఇక్కడ నేను రాసిన ఫార్ములా అంతా చూడండి, ఇక్కడ కనిపిస్తుందా ఫార్ములా బార్లో? ఓకేనా, ఫార్ములా బార్ కనిపిస్తుంది. ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేశాను? 1 2 3 ఓపెన్ చేశాను, 3 క్లోజ్ చేయండి. 1 2 3 ఎంటర్. ఓకేనా, ఇలా దీని మీద డబల్ క్లిక్ చేస్తే అందరికీ ఎక్సలెంట్ వచ్చింది, వీడొక్కడికి వెరీ గుడ్ వచ్చింది. ఓకేనా, ఏమన్నా 40 బిలో రావాలి. 40 బిలో యావరేజ్లో 40 బిలో వరకు వస్తుంది, 8కి వస్తుంది. 50 ఉంది, ఇక్కడ 0 వేస్తున్నాను. 50 వచ్చింది. 35 ఇక్కడ చూడండి, బెటర్ లక్ నెక్స్ట్ స్టెప్. అర్థమవుతుంది? ఇక్కడ వాల్యూస్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి మనం. ఈ ఫార్ములాస్ యూజ్ చేసిన వాటిని మనం కదిలియద్దు. ఓకేనా, ఓన్లీ ఫర్ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ చూస్ చేసుకుని ఇక్కడే మార్క్స్నే ఇవన్నీ చేంజ్ అవుతూనే ఉంటాయి. మనకి ఫెయిలా పాస్ అని ఏంటి అనేది ఇక్కడే చేంజ్ అవుతుంటాయి. మీకు ఇలా వాల్యూస్ పంపించాను. ఓకేనా, ఇక్కడ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ చూడండి తెలుగు టు సైన్స్ అనేది తీసుకోవాలి మీనింగ్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ది తెలుగు టు సైన్స్ తీసుకోవాలని మీనింగ్. నెక్స్ట్ యావరేజ్. ఓకేనా, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అని కొట్టేసి ఓపెన్ బ్రాకెట్ చేయండి. ఇక్కడ C2 H2 అంటే మళ్ళీ తెలుగు టు సోషల్ వరకు తీసుకోవాలి. ఓకేనా, అంటే టోటల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలని మీనింగ్ అది. ఓకేనా, యావరేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి టోటల్ సబ్జెక్ట్స్ మీదగా తీసుకుంది నేను. నెక్స్ట్ మినిమం మ్యాక్సిమం కూడా అంతే. ఓకేనా, మీకు ఇక్కడ ఇచ్చాను నేను క్లియర్ కట్గా ఫార్ములాస్ అన్నీ అప్లై చేసి ఇచ్చాను ఇక్కడ. ఓకేనా, పంపిస్తాను మీకు, చూసుకోండి.